రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కదా సరికొత్త టెక్నాలజీని, సరికొత్త పురుగు మందుల ప్రపంచాన్ని, దానితో పాటు సరికొత్త విత్తనాల టెక్నాలజీని మీ అందరికీ పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసరికి ఎక్కడున్నామో ఒకసారి రైతు అడిగి తెలుసుకుందాం రైతు గారిని. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? సందీప్. మీ పేరు సందీప్. ఈయన మీకేమవుతారు? నాన్నగారు. సో నాన్నగారు చదువుకోలేదు కాబట్టి నాన్నగారికి కొంచెం ఏమంటారు, అప్పటోళ్ళకి ఎలా ఉంటుంది, సిగ్గు బిడియంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ తండ్రితో పాటు ఈ పొలాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. వచ్చేసరికి మీరేం చదివారు తమ్ముడు? బీఫామ్ సెకండ్ ఇయర్. ఈ పొలానికి వస్తూనే ఉంటారా రెగ్యులర్గా? వస్తూనే ఉంటారా? ఇది ఏ ఏరియా, ఊరి పేరు? పిన్పాక, తల్లాడ మండలం పిన్పాక, అంటే ఖమ్మం సరౌండింగ్ కింద వస్తుంది. ఓకే, అయితే ఈ ఇత్తనం ఎలా ఉందనిపించింది నీకు? నువ్వు బీఫార్మసీ కదా, ఇత్తనాల గురించి ఎలా తెలుసు నీకు? ఇత్తనం చాలా బాగుంది. అంటే కాపు కూడా మంచి కాపు పడ్డది. మీరు ఈ సంవత్సరం ఫస్ట్ టైం పొలానికి రావడం, మీరు చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటారా? వస్తూనే ఉంటారండి. మీ అబ్బాయి వస్తూనే ఉంటాడండి పొలానికి? వస్తూనే ఉంటాడా? చూస్తూనే ఉంటాడా? జనరల్గా ఏంటంటే పొలం పని చేసే వాళ్ళకి పిల్లనివ్వరు, చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకే పిల్లనిస్తున్నారు. అవునా కాదా? కాలేజీ లేనప్పుడు వస్తాడండి. సో కాలేజీ లేనప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు యువత చదువుకున్నారు కాబట్టి మంచిగున్న వాటిని, కొత్త కొత్త ఆలోచనల్ని సమాజానికి షేర్ చేస్తూ ఉండాలి. సో ఈ కొత్త ఇత్తనంలో మీరేం గమనించారు? అంటే ఏం లేదు, ఎట్ట కాసింది, చుట్టుపక్కల తోటలతో పోలిస్తే ఇది బాగుందా బాగలేదా? బాగుంది. కాయ ఏదో ఒకసారి చూపి నీ చేతులతో. అది. సో దీన్ని ఏమంటారు, మొక్క అంటారు. ఈ మొక్కకు వచ్చేసరికి కింద నుంచి కాయలు పడతా ఉన్నాయి, మంచి బ్రాంచెస్ వచ్చాయి, అదేవిధంగా పూతలు వచ్చాయి. దాంతోపాటు ఎక్కడ బర్రాకు లేకుండా చిట్టాకు ఉన్నది. మీ అనుభవం ఏం చెబుతారు? పర్లేదా ఇత్తనం? పర్లేదండి. పర్లేదా? ఓకే. దాంతోపాటు తోటి రైతు సోదరులందరూ ఇత్తనం వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా మంచి మంచి కాస్ట్లీ మందులు కొడుతుంటారా? బయోలు ప్లస్ కెమికల్స్ కలిపి కొడుతుంటారా ఈ తోటకి? బయోలు అసలు వాడలేదు. నీకు ఎలా తెలుసు బయో మందులు అంటే, కెమికల్ మందులు అంటే? మీ గోపి అన్న చెప్తూనే ఉంటాడా? ఓకే, మన గైడెన్స్ చెప్తా ఉంటాడు ఫార్మర్స్ అందరికీ. కాబట్టి చదువుకునే వాళ్ళు కూడా వ్యవసాయానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనేదే నా ఆలోచనే కాదు. యాక్చువల్గా వ్యవసాయం లేకపోతే, తిండి లేకపోతే గూగుల్ నుంచి రొట్టెలు డౌన్లోడ్ చేసుకోలేం. కాబట్టి తిండి అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, ఎంత పెద్ద ఐటీ జాబ్ చేసినా, ఏది చేసినా కానీ. కాకపోతే ఈ తోట యొక్క రివ్యూ గురించి తెలుసుకునే సందర్భంలో మనం వాళ్ళ కొడుకు తగలడం జరిగింది, దాని గురించి మనం చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ వెరైటీ యొక్క అధునాతనమైన లక్షణాలని ఒకసారి మన కంపెనీ సోదరులను అడిగి తెలుసుకుందాం. అన్న, దీని యొక్క అధునాతనమైన లక్షణాలు ఏమన్నా ఉంటే చెప్తారా? దీంట్లో అంటే దీనికి రెగ్యులర్గా కాయ పూత దశ నుంచే కాయ అయ్యి, దాంట్లో నల్లి ఉన్నా కానీ నల్లి ఉన్న చివరి కొమ్ముకు కూడా ఈ పిందయ్యి కాయ అవుతుంది. దీంట్లో ఉండేది గడ్డిపోత కూడా చాలా తక్కువ. నీకు కాయ చిక్కదనం కానీ, కాయ ఒకటే సైజు ఉంటుంది లాస్ట్ వరకు. దీంట్లో వైరస్ తట్టుకుంటుంది. నల్లి 99% నల్లి ఉన్నా కానీ కాయ అయిపోద్ది. ఓకే అన్న, మీరు పొద్దున్నుంచి మాతో పాటు ఫీల్డ్లో తిరుగుతున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? వెరైటీ మంచిగా ఉందేమండి, చాలా బాగుంది. చెట్టు కింద నుంచి వస్తుంది క్రాప్. ఓకే. బ్రాంచెస్ మంచి సైడ్ బ్రాంచెలు వస్తున్నాయి. ఓకే. కాయ కూడా మంచి షైనింగ్ ఉంది. రైతులు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, 10 ఫీల్డ్కి మిత్రులు వస్తున్నారు కదా, చాలా బాగుంది అంటున్నారు. మళ్ళీ వాళ్ళ తోటి ఫార్మర్లకి రిలేషన్ చెప్తా అంటున్నారు. ఇంట్రెస్ట్ అన్న, మీరు మీ తోటి ఊర్లో వాళ్ళందరికీ చెప్తారా ఇత్తనం గురించి? ఓకే, అందరూ చెప్తారా? తమ్ముడు నువ్వు చెప్తావా? అందరికి చెప్తావుగా ఊరు? ఒకసారి చూడండి, ఇలా కాస్తే మన తోట ఎకరానికి ఎన్ని అవుతాయి? 40 క్వింటాలు అవుతాయి. అప్పుడు మీ నాన్నకి ఎంత మిగిలిద్ది అనుకుంటున్నావు? సో ఎకరానికి 40 క్వింటాలు అయితే 15,000 కాడికి అమ్మినా కానీ మీ నాన్నకి నీ కాలేజీ ఫీజులన్నీ భరించే డబ్బులు మిగులుతాయి. లేదంటే మీ నాన్న అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి ఇత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతే కదన్న, మంచి ఇత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. అది మంచి ఇత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి మందులు కొట్టాలి, దానితో పాటు బాగా కాపియాలి.
చేసే పనిలో వృద్ధి సాధించాలన్నా లేదంటే తను చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా మనిషికి కావాల్సింది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. సో అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నటువంటిది ఒక చేలో ఏదో ఒక మూలన ఒక కాసిన కొమ్మను పట్టుకొని ఊపితే లేదంటే దాంతో ఫోటో దిగితే అది రీల్ అవుతుంది. కానీ అదే చేలో మొత్తం కొమ్మలు చేను మొత్తం కాసిన వాటన్నిటిని ఊపి చూపిస్తే అది రియాలిటీ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి రైతు విత్తనాన్ని ఎంచుకునే విషయంలో మీరు రకరకాల ఫీల్డ్స్ చూస్తూ ఉంటారు. ఇది చూస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి విత్తనం ఎంచుకునే విషయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకొని విత్తనాలని ఎంచుకుంటారు అని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ విత్తనం ఏందో చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఇది వచ్చేసరికి తేజ సెగ్మెంట్కి సంబంధించి యువరాజ్ గోల్డ్ అనే విత్తనం. ఇది వచ్చేసరికి ఆద్య అగ్రి జెనెటిక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేడ్చల్ హైదరాబాద్ కంపెనీ వారి యువరాజ్ గోల్డ్ మరియు ఇతర కంపెనీ విత్తనములు. సో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇది కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.